సరే, ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయాన్ని లోతుగా విశ్లేషిద్దాం. ఈ న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 రిపోర్ట్స్ ఇప్పుడు మన ముందున్నాయి. అవును. ఏకంగా 5 లక్షల మంది పాల్గొన్నారు ఈ సమిట్లో. ఈ రిపోర్ట్స్ చూస్తుంటే అసలు భవిష్యత్తులో టెక్నాలజీ ఎటు వెళుతుందో ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ సమ్మిట్ భవిష్యత్తు సాంకేతికతను ఎలా మార్చబోతోందో అర్థం చేసుకోవడమే మన విశ్లేషణ ప్రధాన లక్ష్యం. ఎందుకంటే ఇందులో అందర్నీ ఆశ్చర్యపరిచిన ఒక భారీ ప్రకటన వచ్చింది కదా. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో $15 బిలియన్ భారీ ఏఐ హబ్ నిర్మిస్తామన్నారు. $15 బిలియన్ అంటే అది మామూలు విషయం కాదు. అవును. బెంగుళూరు లేదా హైదరాబాద్ లాంటి సిటీలను కాదని వైజాగ్ని ఎంచుకోవడమనేది చాలా ఇంట్రెస్టింగ్. దీని వెనుక ఆయన పంచుకున్న ఒక కథ నాకు బాగా కనెక్ట్ అయింది. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన వైజాగ్ మీదుగా రైల్లో వెళ్లేవారట. ఆ ప్రశాంతత ఆయనపై ఎంతో ప్రభావం చూపింది అని చెప్పారు. ఆ పాత జ్ఞాపకమే ఈ గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు వైజాగ్ సరైన వేదిక అనే ఆలోచనకు ఒక రకంగా బీజం వేసింది. నిజమే. కాని బిజినెస్ పరంగా చూస్తే కేవలం ఎమోషన్స్ మీద అంత భారీ పెట్టుబడి ఎవరూ పెట్టరు కదా. భౌగోళికంగా వైజాగ్లో ఉన్న అసలు అడ్వాంటేజ్ ఏంటంటారు? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఏఐ అనేది గాల్లో తేలే మ్యాజిక్ కాదు. దానికి ఎక్కడికక్కడ బలమైన డేటా ఫ్లో కావాలి. ఇంటర్నెట్ అంతా సముద్రం అడుగున ఉండే సబ్సీ ఫైబర్ కేబుల్స్ ద్వారానే రన్ అవుతుంది. అంటే గ్లోబల్ డేటా కోసం సముద్ర మార్గం ముఖ్యమంటారు? అవును. వైజాగ్ ఒక ప్రధాన పోర్ట్ సిటీ కావడం వల్ల ఈ అంతర్జాతీయ డేటా నెట్వర్క్లకు నేరుగా కలెక్ట్ అయ్యే అవకాశం అక్కడెక్కువ ఉంది. అంటే గ్లోబల్ డేటా ఓషన్కు వైజాగ్ ఒక మెయిన్ ప్లగిన్ లాగా మారబోతోంది. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ ప్రాజెక్ట్ నివేదికల్లో గిగావాట్ స్కేల్ కంప్యూటింగ్ పవర్ గురించి కూడా ఉంది. అమెరికా బయట ఏర్పాటవుతున్న అతిపెద్ద ఏఐ కేంద్రాలలో ఇదొకటి కాబోతోంది కదా. కరెక్ట్. 1 గిగావాట్ విద్యుత్ అంటే దాదాపు ఒక మోస్తర నగరానికి సరిపడా కరెంటు. ఒకే డేటా సెంటర్ అంత భారీ స్థాయిలో పవర్ను వాడుకుంటోందంటే అక్కడ జరిగే ఏఐ మోడల్స్ ప్రాసెసింగ్ ఎంత పెద్దదో మనం ఊహించుకోవచ్చు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఒకే చోట ఇంత భారీ ప్రాసెసింగ్ పవర్. అయితే కేవలం గూగుల్ మాత్రమే కాదు, ఓపెన్ ఏఐ అలాగే మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా తమ ప్రణాళికలు పంచుకున్నాయి. ఈ పర్యావరణ వ్యవస్థ వల్ల వేరే ఉపయోగాలేవైనా ఉన్నాయా? దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఇది కేవలం ఒక సర్వర్ల కేంద్రం మాత్రమే కాదు. ఇండియా అమెరికా కనెక్ట్ ఇనిషియేటివ్ కింద ఏఐ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రాములు, అలాగే లక్షలాది కొత్త ఉద్యోగాల సృష్టి కూడా జరుగుతోంది. అంటే ఇది చాలా మందికి ఉపాధి కల్పిస్తోందన్నమాట. ఖచ్చితంగా. ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్య రంగాలలో ఏఐ ఫార్ సోషల్ గుడ్ అనే కార్యక్రమాలకు ఈ హబ్ ఒక కేంద్రంగా మారుతుంది. అంటే దీనర్థమేమిటి? రోజువారీ జీవితంలో ఇది ఎలా ఉపయోగపడుతుంది? సింపుల్గా చెప్పాలంటే రైతుల వాతావరణ అంచనాల నుంచి హాస్పిటల్స్లో వచ్చే కొత్త వైద్య విధానాల వరకు ప్రతిదీ మరింత వేగంగా ఖచ్చితంగా జరుగుతాయి. డిజిటల్ స్కిల్స్ ద్వారా మన జీవితం మరింత స్మార్ట్గా మారుతుంది. నిజమే. అయితే ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ప్రపంచస్థాయి ఏఐ సాంకేతికత డేటా అంతా వైజాగ్ లాంటి ఒకే తీరప్రాంత నగరంలో కేంద్రీకృతమైతే ఆ స్థానిక పర్యావరణం మరియు సంస్కృతి ప్రపంచ ఏఐ విప్లవానికి కేంద్రంగా మారడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి కొత్త భౌగోళిక, సామాజిక మార్పులకి దారితీస్తుంది? ఇది కొత్త సిలికాన్ కోస్ట్కు నాంది పలుకుతుందా? ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.